తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనకి సంక్రాంతికి విడుదలైనటువంటి 3 సినిమాల్లో అంటే డాకు మహారాజీ, గేమ్ చేంజర్, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి. సంక్రాంతికి మనకి ఫ్యామిలీస్ అందరినీ కూడా ఎంటర్టైన్ చేశాయి. ఈ సినిమాల్లో నేను మొట్టమొదటి చూసింది గేమ్ చేంజర్ అయినా, రెండవది చూసింది నేను డాకు మహారాజ్, మూడోది సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలని నేను వేరు టైముల్లో రకరకాల రోజుల్లో చూసినప్పటికీ కూడా కొంచెం లేట్ అవ్వటం వల్ల, స్క్రీన్ మీద చూడటానికి లేట్ అవ్వటం వలన నా వ్యూ అండ్ మై వ్యూ కూడా కొద్దిగా లేట్ అయింది. అయితే ముందుగా నేను బాలకృష్ణ గారు యాక్ట్ చేసినటువంటి డాకు మహారాజ్ గురించినటువంటి ఆ సినిమా గురించినటువంటి విశేషాలని నేను దీనిలో తెలియజేస్తాను. సినిమా మంచి కలెక్షన్స్తో హిట్ టాక్ తెచ్చుకుని బాగా సాగుతున్నందున సినిమా మొత్తాన్ని, కథని నేను పూర్తిగా ఇక్కడ విశ్లేషించలేను. కేవలం మై వ్యూ అండ్ రివ్యూ మాత్రమే సింపుల్గా ఇవ్వగలుగుతాను. మరొక సందర్భంలో, అంటే కొద్ది రోజులు పోయిన తర్వాత, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమాకి సంబంధించినటువంటి విశ్లేషణ, స్క్రీన్ ప్లే విశ్లేషణని మరొకసారి మనం ప్రస్తావించుకుందాం. ఈ ఎపిసోడ్లో మాత్రం కేవలం సింపుల్గా కథ, దానిలో మంచి అంశాలు ఏమేమి బాగున్నాయి, స్ట్రక్చర్లో ఉందా లేదా అనే విషయాల్ని మనం దీనిలో డిస్కస్ చేద్దాం. నేను ఇంతకుముందు 3 ట్రైలర్స్ మీద ఒక ఎపిసోడ్ చేశాను. దానిలో మెన్షన్ చేశాను ఏమంటే, ఏ సినిమాలో అయితే కథా స్ట్రక్చర్ ఉంటుందో ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది ఈ సంక్రాంతి బరిలో అని చెప్పి నేను చెప్పాను. అదే విషయం ఇక్కడ నిజమైంది కూడా. ఆ విషయాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఇది నాకు ఏ హీరోకి నేను పెద్దగా అభిమానిని కాదు, అభిమాన సంఘ అధ్యక్షుడిని కాదు, ఒక హీరోకి ప్రమోషన్ కాదు, డిమోషన్ కాదు, లేదా సినిమాని కిల్ చేసే ఉద్దేశం అంతకన్నా కాదు. సినిమాని అవగాహన చేసుకునేటువంటి కొత్త రచయితలు, కొత్త దర్శకుల కోసం కొద్దిగా అవగాహన కలిగించడం కోసం నేను చేసే ప్రయత్నం తప్పితే సినిమాకి, నాకు, సినిమా కలెక్షన్స్కి లేదా అభిమానులకి, అభిమాన సంఘాలకి ఎటువంటి సంబంధం లేదు. నన్ను ఎవరూ ప్రమోట్ చేయట్లేదు అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఎపిసోడ్లోకి ముందుకెళ్దాం. యంగ్ డైరెక్టర్స్కి, యంగ్ రైటర్స్కి మనం ఒక చిన్న ప్రశ్న, 2 ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఇది ఎవరి కథ, దేని గురించి కథ? సింపుల్గా చెప్పాలంటే డాకు మహారాజ్ అనేటువంటి సీతారామరాజు అనేటువంటి ఒక ఇరిగేషన్ ఇంజనీర్ యొక్క కథ. దేని గురించి కథ అంటే, ఒక ప్రాంతంలో నీటి కోసం కటకటలాడుతూ ప్రాణాలని పణంగా పెడుతున్న ఒక కరువు ప్రాంతంలో ఒక డ్యామ్ కట్టి సక్సెస్ అయిన ఒక ఇంజనీర్ కథ. పాపను రక్షించిన కథ అని అనుకుంటాం, కానీ ఇది ఇంజనీర్ కథ. డ్యామును కట్టడమే దీనిలో ప్రధానమైనటువంటి అంశం. దాని మీదే కథ నడుస్తూ ఉంటుంది. మిగతావన్నీ పాపను రక్షించడం, ఇవన్నీ కూడా దానికి వచ్చినటువంటి బై ప్రొడక్ట్స్. కాబట్టి ఎవరి కథ, దేని గురించి కథ అనేది ఏ రచయిత, దర్శకుడిని మొట్టమొదటి తెలుసుకోవాలి. ఇది క్లారిటీ ఉంటే చెప్పాల్సిన కథ సూపర్ క్లారిటీ వస్తుంది. అదే ఈ సినిమాలో జరిగింది. సినిమాని లీనియర్ స్ట్రక్చర్లో కాకుండా, అనగనగా ఒక కథలాగా స్టార్ట్ చేయకుండా నాన్ లీనియర్ స్ట్రక్చర్లో తీసుకెళ్లారు. సినిమా బిగినింగ్లో, పార్ట్లో దాదాపుగా ఒక 40-45 నిమిషాల దాకా క్యారెక్టర్లో రకరకాల ఇంట్రడక్షన్, క్యారెక్టర్ విత్ యాక్షన్స్తో ఇంట్రడక్షన్ అవుతూ ఉంటుంది. సినిమా ప్రారంభమే ఒక మంచి యాక్షన్ సీన్తో రివీల్ అవుతుంది. ఆ యాక్షన్ సీన్ని తర్వాత సెకండ్ హాఫ్లో కథకు కలుపుతారు. అదే నాన్ లీనియర్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి గొప్పతనం. సో మిగతా క్యారెక్టర్లన్నీ కూడా క్యారెక్టరైజేషన్తో పాటుగా ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి, కథని కూడా ముందుకు తీసుకెళ్తాయి. ఇంతకుముందు మనం ఎపిసోడ్లో చెప్పుకున్నాం, సీన్ అండ్ సీన్ డివిజన్లో చెప్పుకున్నాం. సీన్ డివిజన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, కథని ముందుకు తీసుకెళ్ళటం, అలాగే క్యారెక్టరైజేషన్ని చెప్పటం అనే విషయాన్ని మనం చెప్పాం. అదే విషయాన్ని ఇక్కడ రుజువు చేసుకుంటూ సినిమా వెళ్ళింది. ఆ తర్వాత క్యారెక్టర్ యొక్క గోల్ని సెట్ చేసింది, ఆ తర్వాత ఆ గోల్ని సాధించింది. ఇది ఈ సినిమాలో ఉన్నటువంటి స్క్రీన్ ప్లేలో ఉన్న విశేషం అదనమాట. సినిమా కథ అనేది హీరో యొక్క గోల్ మీదే ఆధారపడి ఉంటుంది. హీరోకున్న సంకల్పం, అంటే అతని లక్ష్యాన్ని సాధించాడా లేదా. అతను ఒక ఇంజనీర్గా ఒక కరువు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద డ్యామును కట్టాలనే సంకల్పాన్ని తీసుకుంటాడు, వాళ్ళ కష్టాలని రూపుమాపడం కోసం. ఆ సంకల్పాన్ని నెరవేరిందా లేదా అనేదే కథ. చిట్ట చివరి సీన్లో
అతను ఆ లక్ష్యాన్ని సాధిస్తాడు. తన ఉద్యోగాన్ని, తన ప్రాణాన్ని, తన భార్య పిల్లల్ని అన్నిటినీ కూడా పణంగా పెట్టి విజయాన్ని సాధిస్తాడు. ఎలా సాధించాడు అనేదే ఈ సినిమాకున్న ప్రత్యేకత. కథ విషయానికి వస్తే ఈ కథ 1996లో మదనపల్లిలో స్టార్ట్ అవుతుంది. అక్కడ కృష్ణమూర్తి అనేటువంటి ఒక ఆయన తన టీ ఎస్టేట్లో ఒక గురుకుల స్కూల్ని నడుపుతూ ఉంటాడు. ఆ ఊళ్ళో అతనికి ఒక మనవరాలు ఉంటుంది. ఆ మనవరాలు బయటకు అలా వెళ్ళినప్పుడు ఒక కుక్క పిల్ల అలా తన చేతిలోంచి తప్పించుకుని ఒక ప్రాంతంలోకి వెళ్తుంది, ఒక డెన్లోకి. అదేంటి అంటే జంతువుల యొక్క చర్మాలు, ఏనుగు దంతాలు వ్యాపారం చేసేటటువంటి ఒక విలన్ సెక్ డెన్. దానిలో ఆ కుక్క మరుగుతుంటే అక్కడ వాడు ఆ కుక్కను కొడతాడు, ఆ కుక్క చనిపోతుంది. దాంతో ఆయన కేసు పెడతాడు. అక్కడి నుంచి అది ఒక పెద్ద ఇష్యూగా మారుతుంది. ఆ కుక్కని చంపినవాడు ఎవరో కాదు, ఆ లోకల్ ఎమ్మెల్యే యొక్క తమ్ముడు. ఆ లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తి అనే ఆయన ఇతని యొక్క టీ ఎస్టేట్ని లీజుకి తీసుకుని దానిలో గంజాయిని పండించి వేరే అసాంఘిక శక్తులతో కనెక్షన్ పెట్టుకుని ఉంటాడు. సో ఎప్పుడైతే ఈ పాపకి ఆ ఎమ్మెల్యే తమ్ముడి వల్ల, ఎమ్మెల్యే వల్ల ఈ పాపకు థ్రెట్ ఉంటుంది. ఈ విషయం తెలుసుకుని ఆ కృష్ణమూర్తి ఇంట్లో పనిచేసే ఒక అతను ఎక్కడో ఉత్తర భారతదేశంలో అంటే నార్త్లో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి హీరోకి చెప్తాడు. హీరో నానాజీ అనేటువంటి మారు వేషంలో వచ్చి ఆ పాపక రక్షణగా ఉంటుంటాడు. అసలు ఈ నానాజీ ఎవరు? ఈ నానాజీ ఒక ఇరిగేషన్ ఇంజనీర్. మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతంలో, అంటే కల్పితమైన గ్రామమే ఉంటుంది, బజరంగ్పూర్ అనే ఊర్లో భయంకరమైనటువంటి నీటి కరువు ఉంటుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నీరు లేక అక్కడ ఒక క్వారీ యజమానులు ముగ్గురు బ్రదర్స్. ఆ ముగ్గురు బ్రదర్స్ యొక్క కబంధహస్తాల్లో రకరకాల బాధలు, గుక్కి నీళ్ల కోసం బాధలు పడుతూ ఉంటారు. సో ఆ ప్రాంతంలో గనక ఒక డ్యామ్ గనక వస్తే, వాటర్ డ్యామ్ గనక వచ్చినట్టయితే నీటి కష్టాలు తీరుతాయని అంటారు. సో మీ కష్టాలు తీరుస్తానని హీరో దానికి ముందుకు వస్తాడు. కలెక్టర్కి వినతిపత్రం ఇస్తాడు. అన్ఫార్చునేట్లీ ఆ కలెక్టర్ కూడా ఆ ముగ్గురు విలన్స్లో ఒక అతనికి భార్య. సో ఇదొక ట్విస్ట్. ఇలా రకరకాల ట్విస్టులు జరిగి అతని ప్రాణాన్ని, ఉద్యోగాన్ని, తన జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఆ ఏరియాలో ఎలా ఆ డ్యామును కట్టి సక్సెస్ అయ్యాడు, ఈ పాపని ఎలా రక్షించాడు, ఈ పాపకి ఇతనికి ఉన్న కనెక్షన్ ఏంటి, అతను చివరికి ఎలా సక్సెస్ సాధించాడు అనే విషయాలే ఈ సినిమాలో చివరి భాగం దాకా వస్తాయి. కథ చాలా సింపుల్గా అనిపించినప్పటికీ కూడా, పాత కథలాగా అనిపించినప్పటికీ కూడా, చెప్పిన విధానం అయితే, దర్శకుడు చెప్పిన విధానం అయితే అందరికీ ఆకట్టుకునే విధంగా ఉంది. కథ మొత్తం చెప్పలేము. చివరికి అతను ఆ ముగ్గురు అన్నదమ్ముల్ని ఎలా ఎదుర్కొన్నాడు, చివరికి తను ఎలా సక్సెస్ సాధించాడు అనేదే సినిమా. ఈ సినిమా కథ మొత్తం ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే సినిమా సక్సెస్ఫుల్గా రన్నింగ్లో ఉంది. మనం చెప్పి వాటిని కిల్ చేయటం అంత మంచి పద్ధతి కాదు. అయితే సినిమా కథని ఇలా నేను చెప్పినట్టుగా స్ట్రైట్గా అనగనగా ఓ కూళ్ళు అలా చెప్పకుండా ముందు ఒక ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీన్స్లో తీసుకెళ్ళి నెమ్మదిగా కథలోకి ఇన్వాల్వ్ చేసుకుంటా వెళ్ళాడు డైరెక్టరు. దీనిలో అందరికీ తెలిసిన కథే. ఇంతకుముందు బాలకృష్ణ గారు ఒక సినిమాలో డాక్టర్గా వేశాడు, ఇక్కడ ఇంజనీర్గా వేశాడు. దాదాపుగా చూసిన సినిమాల్లో ఉన్న కథలాగా ప్రిడిక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను చెప్తూ ఉంటాను మన ఎపిసోడ్స్లో, సినిమా కాంటెక్స్ట్ అనేది పాతదైనప్పటికీ కూడా కంటెంట్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉన్నప్పుడే సినిమా కొత్తగా ఉంటుంది. కంటెంట్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తే, కంటెంట్ని ఎంత ఎమోషనల్గా చెప్తే, కంటెంట్ని ఎంత కొత్తగా చెప్తే అది కొత్తగా హిట్ అవుతుంది. అదే విషయాన్ని ఇక్కడ ఈ సినిమా రుజువు చేసింది. పాత సినిమాలాగా, ఆల్రెడీ మనం చూసిన సినిమాలాగా అనిపించవచ్చు, కానీ సినిమా పాత్రతో ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత ప్రతి సీను కూడా కొత్తగా ఉండటం, తర్వాత దర్శకుడు చెప్తేనే మనకి కథ తెలియాలి. ఇది ఒక విశేషమైన అంశం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక కథని చెప్తున్నారంటే తర్వాత ఏం జరుగుతుందనేది మీరు ఓపెన్ చేస్తేనే ప్రేక్షకుడు చెప్పగలగాలి. అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలు ప్రేక్షకులు కూడా ఊహిస్తారనుకోండి, కానీ మన కథ మనం చెబితేనే వాళ్ళకి తెలియాలి. అదే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అలా ఈ సినిమా చిట్ట చివరిదాకా ప్రేక్షకుల్ని సీట్లలో కూర్చోబెడుతూ ఉంటుంది. అదే సినిమా సక్సెస్కి ప్రధానమైన కారణం. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఏంటంటే ఈ సినిమాలో ఎమోషనల్, యాక్షన్ అండ్ బాలకృష్ణ గారి నటన, మిగతా నటీనటులు కూడా అద్భుతంగా చేశారు. ప్రతి పాత్రకి కూడా
మంచి నటుల్ని ఎన్నుకోవడం దర్శకుడు చేసినటువంటి గొప్ప పని. అలాగే బాలకృష్ణ గారికి యాక్షన్ డ్రామా ఉన్న సీన్స్ కనుక దొరికితే అదరకొడతాడు. ఇంతకుముందు మనం అఖండ ఇలాంటి సినిమాల్లో కొంచెం ఆయన యాక్టింగ్ లౌడ్గా అనిపించవచ్చు, కానీ దీనిలో చాలా సటిల్గా చేశారు. అద్భుతమైన నటన. ముఖ్యంగా మెట్ల మీద కూర్చుని సెకండ్ హాఫ్లో చేసేటువంటి ఒక సీన్ అయితే అద్భుతమైన నటనని ప్రదర్శించారు. అలాగే ఫస్ట్ హాఫ్లో వచ్చే నానాజీ క్యారెక్టర్లో కూడా బ్యాలెన్స్డ్గా యాక్ట్ చేయటం, ఎమోషనల్గా ఎక్కడెక్కడ యాక్షన్ అవుతుందో ఎమోషనల్గా చేయటం, ఏది ఓవర్ కాకుండా బ్యాలెన్స్గా చేసుకొచ్చారు. అది దర్శకుడి ప్రతిభకి అలాగే నటుడు బాలకృష్ణ గారికి కూడా చెందుతుందనే విషయాన్ని నేను తెలియచేస్తున్నాను. అంతేకాకుండా సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. యాక్షన్, గూస్ బంప్స్ తెచ్చే యాక్షన్, ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కూడా కొత్తగా ఉండటం, చాలా కొత్తగా ఉండి ఒక్కసారిగా థియేటర్లో చూసే వాళ్ళకి సంభ్రమాశ్చర్యాలను క్రియేట్ చేస్తుంది. ఇది ఈ సినిమాకున్న ప్రధానమైన ప్లస్ పాయింట్. బాలకృష్ణ గారి అభిమానులకి, యాక్షన్ డ్రామాని చూసే అభిమానులకి ఈ సినిమా ఒక పండగ వాతావరణాన్ని ఇచ్చింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సినిమాలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా కథ నెరేషన్లో, కథ చెప్పే విధానంలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా మనం వాటిని కన్సిడర్ చేయక్కర్లేదు. ఎందుకంటే ప్రజలు వాటిని ఆ ఫ్లోలో, ఎమోషనల్ ఫ్లోలో, యాక్షన్ ఫ్లోలో వాటిని మర్చిపోయారు, పక్కన పడేశారు. అవి మనం విశ్లేషణ చెప్పినప్పుడు ఒకసారి మనం క్లియర్గా చెప్పుకుందాం. అయితే ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ బాలకృష్ణ యాక్టింగ్, తర్వాత డైలాగ్స్, పంచ్ డైలాగ్స్. అంటే ట్రైలర్లో పంచ్ డైలాగ్స్ మనకు లేవు, కానీ తర్వాత రిలీజ్ చేసినటువంటి రెండో ట్రైలర్లో 1-2 పంచ్లు వేశారు. కానీ సినిమాలో పంచ్ డైలాగ్స్తో బాలకృష్ణ గారు, అలాగే సాంగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. విజువల్స్, ప్రత్యేకంగా కెమెరామన్ యొక్క పనితనాన్ని ఇక్కడ మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఆయన రకరకాల బ్యాక్డ్రాప్స్ని అద్భుతంగా చిత్రీకరించి ఆ మూడ్లోకి తీసుకెళ్లారు. తమన్ మ్యూజిక్ గురించి చెప్పనవసరమే లేదు. ఎందుకంటే ఎమోషనల్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు కానీ అతను చెలరేగిపోయాడంటంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తంగా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలో ఇది హిట్ సినిమాగా నిలిచి ప్రేక్షకుల ఆదరణని ప్రపంచవ్యాప్తంగా చొరగుంటుంది. ఈ సినిమా మీద రకరకాల విమర్శలు వచ్చినాయి. ఇదంతా పాత కథలాగా ఉంది, పాతది ఎప్పుడో 90sలో కథలాగా ఉంది, అలాంటి కథ తీసుకున్నారేంటి, ఎప్పుడూ బాలకృష్ణ గారు ఇట్లాంటి సినిమాలే చేస్తారా, బాలకృష్ణ గారి సినిమాల్లో ఇవే ఉంటాయి, ఇలాంటివన్నీ చాలా సాధారణంగా వచ్చేటటువంటిది. ఇవన్నీ సినిమా ఎంటర్టైన్మెంట్కి, చూసే ప్రేక్షకుడికి పట్టవు. సినిమా బాగుంది అంటే, స్ట్రక్చర్లో ఉందంటే, కథ ఉందంటే సూపర్, వాళ్ళు టికెట్ కొంటారు, చూస్తారు సినిమాని. సినిమా అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక హీరో ప్రయాణం అంటే మేజర్ క్యారెక్టర్ యొక్క జర్నీ. మొట్టమొదట మనం ఎపిసోడ్లో వేసుకున్న 2 ప్రశ్నలు, ఎవరి కథ, దేని గురించి కథ, ఆ కథ యొక్క లక్ష్యాన్ని హీరో సాధించాడా లేదా అన్నది చివరికి చూపిస్తే ఆ సినిమా సూపర్ హిట్. నేను ఈ సినిమా చూసినప్పుడు నాకు ప్రత్యేకంగా చిట్ట చివరి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అది దర్శకుడి యొక్క ప్రతిభకి, దర్శకుడి యొక్క ఇంట్రెస్ట్కి నిదర్శనంగా నిలిచాయి. సినిమా అయిపోయిన తర్వాత, సక్సెస్ అయిపోయిన తర్వాత హీరో జైలు నుంచి తిరిగి వస్తాడు. తన కుటుంబాన్ని, అప్పుడే పెరిగున్న, దాదాపుగా 10 ఏళ్ల దాకా పెరిగున్న కొడుకుని, భార్యని కలుసుకుంటాడు. అదేవిధంగా ఒక డ్యామ్ని ఓపెన్ చేస్తారు. ఆ డ్యామ్ దగ్గర ఆ చనిపోయినటువంటి కలెక్టర్ యొక్క బొమ్మను కూడా చూపించి శుభం కార్డు వేస్తారు. ఇది ఒక క్యారెక్టర్ జర్నీకి పరిపూర్ణమైన ముగింపు. ఈ మధ్యకాలంలో ఇంత కీన్గా తీసుకుని క్యారెక్టర్ని ముగించటం అంటే, కథని ఎక్కడ ప్రారంభించామో, దేనికి ప్రారంభించామో దాని యొక్క ఆబ్జెక్టివ్ని తెలియచేసేటట్టుగా పూర్తిగా ఒక క్యారెక్టర్తో పాటుగా ముగించడం అనేది అరుదుగా మనం చూసాం. ఇప్పుడు ఈ సినిమాలో మరొక్కసారి చూస్తాం. ఈ ముగింపు అనేది క్యారెక్టర్కి అలాగే సినిమాకి మంచి ముగింపు అని నేను అనుకుంటున్నాను. మరి సినిమా చూసిన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కూడా నాకు తెలియచేయండి. మరొక సినిమా విశ్లేషణతో, సినిమా అభిప్రాయంతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నమస్కారం.